ఒకటో నెంబర్ కొడితే పెన్మిటికి పోతుంది, రెండో నెంబర్ కొడితే బిడ్డకు ఫోన్ కలుస్తుంది, మూడో నెంబర్ కొడితే కొడుక్కి, నాలుగో నెంబర్ కొడితే కోడలికి. గిట్లా ఫోన్లో షార్ట్ కట్స్ పెట్టుకుంటారులా పెద్ద మనుషులు. సేమ్ గట్లనే ఆపత్తులు ఉన్నప్పుడు అందరు అల్కగా గుర్తు పెట్టుకొని ఫోన్లు చేస్తానికి సుత కొన్ని నెంబర్లు పెట్టిండ్రు. అవిగిన యాదికి పెట్టుకున్నాడు తిప్పలైతుందని ఇక ఒక్కటి పెట్టబోతున్నారట. పోలీస్ స్టేషన్ కి 100, ఫైర్ స్టేషన్ కు 101, అంబులెన్స్ 102, 108, హైవే మీద ఎమర్జెన్సీ అయితే 1033, మహిళల సేఫ్టీ కోసం 1091, పోరల కోసం 1098. గిన్ని నెంబర్లు అవసరమా? దేశమంతటా అన్నిటికీ ఒకటే పెట్టాలి, అందరూ 112 కొట్టాలి అంటుందిలా సుప్రీంకోర్టు. రాష్ట్రానికి కోటి, డిపార్ట్మెంట్ కోటి పెడితే పబ్లిక్ గుర్తు పెట్టుకునుడు తక్లీఫైతుందట. ఎమర్జెన్సీ టైంలా ఏ నెంబర్ కొట్టాలనో తెలియక సాయం చేసుడు ఆల్చమైతుందని దేశం పెద్ద కోట్ల ఒకరు కేసేస్తే కోర్టుకు సుత వాజివే అనిపించిందట. అన్ని రాష్ట్రాల్లో ఇక 112 నెంబరే అన్నిటికీ ఎమర్జెన్సీ నెంబర్ చేయాలని 3 నెలల టైం ఇచ్చింది. ఎట్లెట్లా అమలు చేస్తారో ప్రతి నెల రిపోర్ట్ ఇయ్యాలని కోరింది రాష్ట్రాలను. కానీ అన్నిటికీ ఒకటే నెంబర్ పెడితే ఎట్లా అంటారా? గా నెంబర్ కు కొట్టి తక్లీఫేందో చెప్తే ఆ డిపార్ట్మెంట్ కు వాళ్ళే ఫోన్ కలుపుతారు, తిప్పలు తీరుతుందట. కానీ ఒక్కో డిపార్ట్మెంట్ కు సపరేట్ గా ఉంటేనే జరంతా ఎటమటమైతుంటది. అన్నిటికీ ఒకటే పెట్టి అరుచుకోవాలంటే కంట్రోల్ రూమ్ లో పనిచేసేటోళ్ళు కూడా ఉండాలే కదా. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో 112 నెంబర్ ను ఎట్లా వాడతారో చూడాలి మరి.